అనంతపురం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 4 ప్రాణాలు కోల్పోయారు. మరో 6 తీవ్రంగా గాయపడ్డారు. గార్లదిన్నె మండలం కనుంపల్లి వద్ద జాతీయ రహదారిపై డివైడర్ను ఢీకొని కారు బోల్తా పడింది. గాయపడ్డ వారిలో 2 చిన్నారుల పరిస్థితి విషమంగా ఉంది. అందరినీ అనంతపురం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద బాధితులు తమిళనాడుకు చెందిన వారిగా గుర్తించారు. శ్రీశైలం సందర్శన తర్వాత అనంతపురం వెళ్తుండగా ప్రమాదం జరిగింది. డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణమై ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. అర్ధరాత్రి 1 గంట ప్రాంతంలో మన రామదాస్ పేట్ దగ్గర హైవేలో H44 ఈ విండ్మిల్స్లో పనిచేస్తున్న ఇంజనీర్ ఆయన ఫ్యామిలీతో కలిసి నిన్నటి రోజు శ్రీశైలం వెళ్ళారు. శ్రీశైలం వెళ్తూ రిటర్న్లో అక్కడ సినాఫెన్స్లో మనకు అబ్జర్వ్ అయిందంటే స్ట్రైట్ రోడ్డు, ఈయన పూర్తిగా డ్రైవింగ్లో నిద్రపోయినట్టున్నారు. నిద్రపోయేసి లెఫ్ట్ సైడ్ ఉన్న కల్వర్ట్ కొట్టేసి అంతా ఒకటే ఫ్యామిలీ మెంబర్స్ స్పాట్లో 4 చనిపోయారు. సో చనిపోయిన వాళ్ళు కార్తీక్ అనే అబ్బాయి ఉన్నాడు, మదర్, మొత్తం 4 స్పాట్లో చనిపోయారు. తర్వాత టోటల్గా 6 మెంబర్స్ ఇంజ్యూర్డ్. వాళ్ళు ఫస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేసినారు. అక్కడి నుంచి బెటర్ ట్రీట్మెంట్ కానీ ఇక్కడ సబీర్ హాస్పిటల్కి తీసుకొచ్చారు. ఎవరైతే డ్రైవ్ చేశారో సతీష్ వైఫ్ కొద్దిగా సీరియస్గా ఉందని చెప్తున్నారు. బెటర్ ట్రీట్మెంట్కి ఇక్కడ నుంచి బెంగళూరు షిఫ్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.